వెల్కమ్ టు సమస్యకడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం మేడిగడ్డ గ్రామం అమంగల్లో ఉన్నామండి. అమంగల్లో కనకదుర్గ రైస్ మిల్ అక్రమ రేషన్ బియ్యం కొనబడు. ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా తీసుకొచ్చేయచ్చు, కొన్నికి వీళ్ళు రెడీ ఉంటారు. పైన మాత్రం కలరింగ్ జొన్నలుగా ఉన్నట్టు, పెసర్లుగా ఉన్నట్టు, ఉల్వలుగా ఉన్నట్టు కలరింగ్ అంతా ఇదంతా. కానీ మంచిగా యథేచ్ఛ రాషన్ దందా మస్తు చేస్తారు. ఇక్కడ వీళ్ళు మంచి డాన్లు అంట. ఇక చూడండి, వీళ్ళ దగ్గర సిఎంఆర్ ఫైల్స్ ఉండాలి. వీళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటే శ్రీ రాఘవేంద్ర రైస్ ఇండస్ట్రీస్, ఇది వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్. ఇంకోటి వచ్చేసేమో ఇది వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ఖమ్మంది కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నట్టు ఖమ్మం కూడా. ఇంకోటి వచ్చేసి కామారెడ్డి ఉమామహేశ్వరి ట్రేడర్స్, శ్రీ ఉమామహేశ్వరి ట్రేడర్స్ కామారెడ్డి. ఇంకోటి వచ్చేసేమో ఇది కడతాల్, ఎక్కడిది లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్. ఇలా వీళ్ళు సిఎంఆర్ ఫైల్స్ ఇటీవల మేము పట్టుకుంటున్నామని చాలా మంది వీటిని దాచిపెట్టడం కానీ కాల్చివేయడం కానీ చేస్తున్నారండి. అంటే మేము ఈ మధ్యలో వీడియోకి ఎవిడెన్స్ దొరుకుతున్నాయి. సిఎంఆర్ ఫైల్స్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దీన్ని ఈ వీడియోలో చూసి వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మళ్ళీ సివిల్ సప్లై అధికారులు అయితే చేయరు, ఎందుకంటే సివిల్ సప్లై అధికారులకు ఆల్రెడీ ప్రతి నెల మామూలు పోతాయి. డీటీలకు, డిసిఎస్ఓలకు వీళ్ళందరికీ మామూలు ఇస్తారు. వీళ్ళు అందుకని ఇంత దర్జాగా చేస్తారు. పట్టుకుంటే ఇద్దరే డిపార్ట్మెంట్ల, ఒకటి సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్, లేకుంటే లోకల్ పోలీసులు. లోకల్ పోలీసులు కూడా ఏదో వాళ్ళ కలవడ్డప్పుడు పట్టుకుంటారు. వీళ్ళ ముంగట్నే ఆటోలు తిరుగుతుంటాయి, రేషన్ బియ్యం ఆటోలు, లారీలు తిరుగుతుంటాయి. వీళ్ళు ట్రక్కులు పంపి పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యము ప్రభుత్వ కోట్ల సొమ్ము ఇట్లా మాఫియాల చేతికి పోతుంది. వీళ్ళంతా కలిసి ఏం చేసేసారు అంటే ఇక్కడ ఈ కల్వకుర్తి, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కలిసి ఒక మాఫియా, ఒక డాన్లుగా ఏర్పడి వీళ్ళు రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా చేరుతాడు. వీళ్ళు పట్టుకుంటేళ్ళు ఉండరు, వీళ్ళకి దాడులు చేసేటోళ్ళు ఉండరు, సివిల్ సప్లై అధికారులు. ఇంకోటి ఈ వీడియో లాస్ట్ లో పెడతాను, వీళ్ళ అమ్మనికి స్కూటర్ల మీద వచ్చి అమ్ముతున్నారండి. అది కూడా మీకు లాస్ట్ మేము ఫోటో పెడతాను. మేము ఆపుతుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా ఉంది ఇక్కడ రేషన్ బియ్యం దందా. బీహార్లో తీసుకొచ్చుకుంటారు, జార్ఖండ్లో లేబర్ని తీసుకొచ్చుకుంటారు, వాళ్ళకి ఫుడ్ పెడతారు, నీ పెడతారు. ఇక్కడే కాదు, గ్రేటర్ హైదరాబాద్ గా తెలంగాణ, యావత్ మొత్తం తెలంగాణలో ఇదే ప్రతి జిల్లాలో నడుస్తుంది. ప్రతి జిల్లా సివిల్ సప్లై అధికారులకు భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది. స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్లు కానీ, ఏసీబీ అధికారులు కానీ సివిల్ సప్లై మీద దాడులు చేయండి, మీకు వాస్తవాలు చాలా తెలుస్తాయండి. కోట్ల డబ్బు మాయమవుతుంది ప్రభుత్వ సొమ్ము. పేదలకు పోతలేదు, అక్రమార్కులు కోట్లు, అధికారులు కోట్లు సంపాదించుకుంటారు. చెప్తున్నా కదా, రెండే డిపార్ట్మెంట్లు దీనికి దాడి చేయడానికి. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారుల పైన ప్రభుత్వం కన్నేసి ఈ అక్రమాలను కట్టడి చేయాలని ఆశిద్దాం. కనకదుర్గ రైస్ మిల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.